వెల్కమ్ టు అవర్ ఛానల్. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహ సంచారాల ప్రభావం కొన్ని రాశులపైన ఉంటుంది. ఈ యొక్క మాసంలో ముఖ్య గ్రహాలు సంచారం చేస్తారు. మీనరాశిలో ఎంతో శక్తివంతమైన 4 గ్రహాల సంచార స్థితిగతులు ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఇక బుధుడు, రాహు, చంద్రుడు కూడా మీనరాశిలో ఉన్నారు. మార్చి నెలలో శని మీనరాశిలో ప్రవేశిస్తుంది. ఇక బుధుడు, రాహు కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. మార్చి 10న చంద్రుడు, 14న సూర్యుడు, బుధుడు మీనరాశిలో ప్రవేశిస్తాడు. మార్చి 29వ తేదీన శని కూడా మీనరాశిలో ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల కలయిక కారణంగా చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క యోగం కొన్ని రాశుల వారికి ఎంతో శక్తివంతమైన యోగాలను ఇవ్వబోతుంది. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. చతుర్గ్రహ యోగం కారణంగా మిథున రాశి జాతకులకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా వచ్చే సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో వివాహితులు సుఫలితాలు చూస్తారు. అత్తమామల నుంచి ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇది మిథున రాశి వారికి అదృష్ట సమయము. వృషభ రాశి వారికి యొక్క యోగము. వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతోంది. వృషభ రాశి వారికి స్నేహితుల నుంచి ఊహించిన ధనలాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కూడా పురోగతి సాధిస్తారు. వృషభ రాశి వారికి సుఫలితాలు ఇచ్చే సమయము. అదేవిధంగా కర్కాటక రాశి వారికి యొక్క చతుర్గ్రహ యోగం కారణంగా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. రాశి వారి యొక్క సమయంలో మెరుగైన ఫలితాలు పొందుతారు. ఏ పని చేసిన వీధే పైచేయి అవుతుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. కర్కాటక రాశి వారి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఏ పని చేసిన వీధే పైచేయి అవుతుంది. ధనుసు రాశి వారు. చతుర్గ్రహ యోగం కారణంగా ధనుసు రాశి వారికి విపరీత రాజయోగాలు చూస్తారు. ఈ సమయంలో వీరికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అత్తమామల నుంచి మద్దతు లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.